జై స్వరాజ్ టీవీ వారికి నా స్పెషల్ థ్యాంక్స్. మనం ముంబైలో వాన్ఖేడే స్టేడియంలో అతి ఉత్కంఠమైన మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ జరగబోతుంది. చూసుకుంటే నేనైతే పక్కా ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి ఓపెనర్స్ ఉన్నారు. బౌలింగ్ బ్యాటింగ్ రెండు చాలా స్ట్రాంగ్ ఉంది. అందులో విరాట్ కోహ్లీ దిగ్గజ క్రికెట్ ప్లేయర్ అనే ఓడిఐ ఇంటర్నేషనల్ దాంట్లో చూసుకుంటే 80+ సెంచరీస్, హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. టీమ్ సాల్ట్ ఆయన కూడా చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. అందరు మంచిగా వేస్తున్నారు. నెక్స్ట్ ఎంఐ విషయానికి వస్తే రోహిత్ శర్మ ఆయన ఒక్కవేళ పుల్ షార్ట్ బాల్ వేస్తే అది పక్కా గ్రౌండ్ అవతలనే ఉంటుంది. ఆ బాల్ మనకు నో ఛాన్స్. అది లోపల ఉండాల్సిన అవసరమే లేదు. అది అక్కడ హార్దిక్ పాండ్యా చూసుకుంటే మంచి బౌలింగ్ వేస్తున్నాడు. అందరూ మంచిగా ఉన్నారు. నెక్స్ట్ ఫీల్డింగ్ పరంగా చూసుకుంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. రెండు టీమ్స్ చాలా ఈక్వల్గా ఉన్నాయి. మరియు ఇద్దరు ఒకవేళ టాస్ గెలిస్తే పక్కా ఫీల్డింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ముంబైలో డ్యూ వస్తుంది, ఒక సెకండ్ ఇన్నింగ్స్ వరకు డ్యూ వస్తుంది. సో అది బ్యాటింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ముంబై ఒకవేళ ఆర్సీబీ టాస్ గెలిస్తే పక్కా ఫీల్డింగ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. బౌలింగ్ పరంగా చూసుకుంటుంటే అశ్విని కుమార్ చాలా మంచిగా వేస్తున్నాడు. అతని డెబ్యూ మ్యాచ్లోనే ఫస్ట్ ఓవర్లోనే తన ఫస్ట్ వికెట్ పెద్ద వికెట్ తీసుకున్నాడు. అందరు చాలా మంచిగా వేస్తున్నారు. అశ్విని కుమార్, హార్దిక్ పాండ్యా వీళ్ళంతా చాలా బాగా వేస్తున్నారు. మరియు అందరూ బాగా వేస్తున్నారు. ఆర్సీబీ బౌలింగ్కి వస్తే టీమ్ సాల్ట్ వాళ్ళంతా చాలా బాగా వేస్తున్నారు. ఫీల్డింగ్ పరంగా చూసుకుంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. నేను పక్క ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. కింద